ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ మంత్ గురించి, సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో, ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే సింహ లగ్నం వారికి మీ రాశిలోనే మీకు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి మాతాపితృలైనటువంటి భావాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలోనే ఉన్నారు. అలాగే కేతువు కూడా మీ రాశిలోనే ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, కుజవత్ కేతు అంటే 4th హౌస్ అంటే వృత్తి, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. అలాగే నైన్త్ హౌస్ అంటే మీకు శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ జ్యోతిష శాస్త్రం కావచ్చు, యోగం కావచ్చు, కొంచెం ట్రెడిషనల్ వర్క్, అందం పైన కొంచెం ఆరాటం పెరగడం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇలాంటి బిజినెస్లన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. అంటే మనకు జస్ట్ లైక్ చెప్పాలంటే యోగా ఇవాళ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి ఈ సింహరాశి, సింహలగ్నం వారికి. ఎందుకంటే కుజుడు భాగ్యాధిపతి అంటే దైవచింతనను పెరగటానికి అంతో ఎంతో ఆయన కూడా కృషి చేసే అవకాశం ఉంది. ఆయనతో కలిసినటువంటి కేతువు కాబట్టి కేతువు కూడా మోక్ష సాధకుడే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం పౌర్ణమి రోజు ఈ యొక్క ధ్యానాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క యోగా స్టూడియోలలో. ఎక్కడికైనా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పౌర్ణమి రోజు ధ్యానం చేయించడం, యోగా చేయించడం, ఆ రోజు అక్కడ కలపడం, అందరూ కలిసి దేవచింతనలో పాల్గొనడం చేస్తారు. ఎందుకు పౌర్ణమి రోజు చక్కగా అంటే కేతువు న్యూడ్ పాయింట్స్, భూమి న్యూడ్ పాయింట్స్ మ్యూచువల్గా ఒక డైరెక్షన్లోకి వచ్చేసరికి ఆ డిగ్రీ అక్కడ మనకు ఎక్స్పోజ్ అవుతుంటుంది. కేతువు వస్తాడు, ఆ కేతువు మోక్షకారకుడు కాబట్టి మెడిటేషన్ చేస్తాడు పౌర్ణమి రోజుకు. అది టాలెంట్. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు, మీ రాశిని చూస్తున్నారు. చంద్రుడు కూడా చూస్తున్నాడు, మీకు వ్యయాధిపతి రాహువు చూస్తున్నాడు. మీకు వీళ్ళు సప్తమంలో ఉండడం అనేది ఒక రకంగా మంచిది. రాహు వచ్చేసి ఈ యొక్క పాపగ్రహం కాబట్టి సప్తమ కేంద్రంలో ఉండడం చాలా మంచిది. తీర్థయాత్రలు ఇవన్నీ కలిసి వస్తాయి. కించిత్ జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా లేకపోలేదు. ఎందుకంటే కుజుడిని చూస్తున్నాడు, అక్కడ ఉండి కుజుడిని కేతువును చూస్తున్నాడు. ప్లానెట్ వచ్చేసి ఇతను రాక్షస ప్లానెట్, ఇటువంటి మారణాయుధాలు ఇటువంటి వాటి దెబ్బన పడే అవకాశాలను చూపిస్తాడు. అలాగే మనకు ఈ యొక్క కుజుడు కూడా ఫాస్ట్ సైన్యాధిపతి, దానికి అగ్నికి ఆజ్యం పోసిన వాడు అవుతాడు. మన జీవితంలో కొంచెం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది స్థితిగతులు.